మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేపాల్ నుంచి వచ్చిన పర్యాటకులు అయితే విశాఖ విమానాశ్రయంలో మన ముందు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నించింది. ఏంటి మేడం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మీరు వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు? ఏంటి పరిస్థితి? 3 డేస్ ఉండిపోయామండి. యాక్చువల్‌గా 2 డేస్ ప్లాన్. కానీ ఇది అల్లర్ల వల్ల ఉండిపోవాల్సొచ్చింది. అది. ఎంతమంది మేడం వెళ్ళారు మొత్తం మీరు? మేము 80 మంది దాకా వెళ్ళామండి. 80 మంది చాలా ఇబ్బంది. ఎక్కడ మేడం మీరు ఉండేది ఎక్కడ మేడం? వైజాగ్‌లో? వైజాగ్‌లోనా? మధురవాడలో ఉంటున్నాం. అక్కడ ఏంటి అసలు మొత్తం మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడు సమాచారం అందింది? ఎక్కడ ఉన్నారు ఇన్ని రోజులు? మేము మా మనోకామన నుంచి రిటర్న్ వెళ్తుంటే న్యూస్‌లో వచ్చింది. కొంచెం అల్లర్లు నడుస్తున్నాయి అంటే పెద్దగా అంటే అప్పుడంతా ఏదో జస్ట్ లైట్‌గా ఉంది కదా అని ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిపోయి మర్నాడు ఉదయం మార్నింగ్ దర్శనం అది చేసుకున్నాము. జస్ట్ 9:00 దాకా బానే ఉంది. ఇంకా ఆ తర్వాత మొత్తం అన్ని మేడం మరి వీళ్ళంత బేగా వస్తామని గాని ఏంటి? వస్తామని అనుకోలేదు. కానీ గవర్నమెంట్ చాలా తొందరగా స్పందించింది. హెల్ప్ చేశారండి. మా కోసం స్పెషల్‌గా ఫ్లైట్ అది ఏయించి తీసుకొచ్చారు. చాలా బావుంది. సరే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఈ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు పర్యాటకుల్లో అయితే ఆనందం అయితే కనిపిస్తుంది. ఇంత త్వరగా అయితే మేము భారతదేశం కానీ మన రాష్ట్రానికి కానీ ఇంటికి వస్తామని అయితే అనుకోలేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు క్షేమంగా మా ఇళ్లతోని మా కుటుంబాన్ని కలుస్తున్నామంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న వ్యక్తులు ప్రస్తుతం మనకు విశాఖ విమానాశ్రయంలో కనిపిస్తున్నాయి.